హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. బాధితురాలి ఫిర్యాదుతో అన్వేషణ ప్రారంభించిన సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు గోవాలోని ఓ లాడ్జీలో అతన్ని అరెస్ట్ చేశారు. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టాక అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్లోని ఉప్పరపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. అయితే జానీ మాస్టర్ను ఏ జైలుకు తీసుకెళ్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. దీంతో తాజాగా ఓ సమాచారం వైరల్ అవుతుంది. అతన్ని ముంబై జైలుకి తీసుకెళ్తారని తెలుస్తోంది. దీనికి సాలిడ్ రీజన్స్ కూడా కనిపిస్తున్నాయి. జానీ మాస్టర్పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. అలాంటప్పుడు అతన్ని హైదరాబాద్ జైలుకే తరలించాలి. కానీ ముంబై జైలుకి ఎందుకు పంపాలని అనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. జానీ మాస్టర్ కేసులో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. అక్కడి నుంచి నాసింగి పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఆ పిఎస్లోనే కేసును రిజిస్టర్ చేశారు. అయితే బాధితురాలు చెబుతున్న దాని ప్రకారం ముంబై హోటల్లో నేరం జరిగింది. ప్లేస్ ఆఫ్ ది ఎఫెన్స్ లెక్క ప్రకారం అయితే జానీ మాస్టర్ను ముంబైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ కేసు ప్రత్యేకం. ఎందుకంటే పోక్సో చట్టం కేసు కింద ఫైల్ అయింది. బాధితురాలు ఉండేది ఇక్కడే కాబట్టి జానీ మాస్టర్ను ఇక్కడే జైలుకు పంపుతారా? ఒకవేళ ఇలా చేసినా ముంబైకి వెళ్లి సాక్ష్యాలు స్వీకరించాల్సి ఉంటుంది. టోటల్గా జానీ మాస్టర్ను ఏ జైలుకు తరలిస్తారో చూడాలి.